హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఎప్పటిలాగానో మీకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజైతే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. అది నా స్టైల్లో. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, టమోటాలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత పప్పులు అలాగే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పొడిలాగా చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇలా అయితే పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పుకు ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం మరిగాక అందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అందులో వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. నేనైతే 3 టైప్లో ఈ సేమియాతో ఉప్మా అయితే చేశాను. ఇది అందులో ఒకటి. చూడండి, ఇలా అయితే చేసుకోవాలి. తర్వాత ముందుగా పొడి చేసుకున్న పొడిని అందులో వేసి బాగా కలపాలి. చూడండి, ఇలా అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, ఇదైతే టేస్టీగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిటికలో అయితే చేసుకోవచ్చు ఈ టిఫిన్ అయితే. చూడండి, పొడి పొడిగా వస్తుంది. ఇలా అయితే చేసుకుంటే అస్సలు స్టిక్కీగా అవ్వదు. ఉప్మా అయితే పర్ఫెక్ట్గా బాస్మతి రైస్ లాగా ఉంటుంది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా ఉంది. తర్వాత కలర్ఫుల్గా ఉంది. తర్వాత పొడి పొడిగా అయితే ఉంది. చూడండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉప్మా ట్రై చేయండి.